ఎన్ సంజ వచ్చి మొదటి మాటను ధ్యానం చేయవలసినగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా నాకు అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ అంకుల్ గారికి, పాస్టర్ ఆంటీకి నా వందనాలు తెలియజేస్తున్నాను. నిండైన వందనాలు తెలియజేస్తున్న వాళ్ళందరికీ, ఇక్కడున్న మీ అందరికీ కూడా నా వందనాలు. నేను చెప్పబోయే యేసు ప్రభు శిలువలో పలికిన మొట్టమొదటి మాటని మనం చదువుతున్నాం. తండ్రి, మీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తుతి పాత్ర సర్వోన్నతుడా తండ్రి, గొప్ప దేవాయసయ, నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నందుకే వేలాది స్థుతులు స్తోత్రాలైనా ప్రభాసయ. ఇదిగోనైనా తండ్రి, మాలో ఏ భయం లేకుండానైనా నువ్వు నా పక్క నుండి తండ్రి ఏసయ ఈ వాక్యాన్ని చెప్పించండి తండ్రి ప్రభాసయ. మొట్టమొదటిగానైనా నువ్వు శిలువలో వేలాడుతూ పలికిన మాట తండ్రి ప్రభు ఏసయ. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్తున్నావు తండ్రి ప్రభు ఏసయ. ఆ మాటను ఆయన ధ్యానించబోతుండగా తండ్రి ఏసయ, నువ్వు నాకు తోడుగా నీడగా ఉండి తండ్రి ప్రభు ఏసయ అర్థమయ్యేలాగా తండ్రి చెప్పేదానికి నాయన తండ్రి నీ కృపా కాపుదల భద్రత ఉంచండి నాయన ప్రభు ఏసయ. తండ్రి ప్రభు ఏసయ, మీరు మాకు తోడుగా ఉంటారని చిన్న ప్రార్థన చేస్తాను. యేసు పరిశునామములో అడిగిపెట్టున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసెను. అయితే యేసు ప్రభు శిలువలో వేలాడుతూ అంత భయంకరమైన స్థితిలో కూడా, అంత భయంకరమైన పరిస్థితిలో కూడా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఆయన చెప్తున్నాడు. క్షమించు అనే మాటను శిలువపై వేలాడుతూ మాట్లాడడం మనం చూస్తున్నాం. యేసు ప్రభు గెస్తమనే తోట నుండి చెమట రక్తంగా మారుతున్న దగ్గర నుండి అనేకమైన శ్రమలు, అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ యేసుక్రీస్తు ప్రభును ఆయన మీద ఉమ్ము వేసిన వారి గురించి, ఆయన మీద చీట్లు వేసిన వారి గురించి, ఆయనను కొట్టిన వారి గురించి, ఆయన కొరడాలతో కొట్టిన వారి గురించి, ఎన్నెన్నో ఆయన అవమానపరిచిన వారి గురించి, వారందరి గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? తండ్రికి చేస్తున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పి ఆయన చెప్తున్నాడు మొట్టమొదటిగా. అయితే మనకు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా కూడా మనం ఎవరికి చెప్పుకుంటాం? దేవునికి చెప్పుకుంటాం. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, నువ్వు హాస్పిటల్లో ఉన్నా సరే, నువ్వు ఎటువంటి మంచంలో ఉండి లేనటువంటి స్థితిలో ఉన్నా కూడా ఆయనకి ప్రార్థిస్తే నీకు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఆయన నిన్ను ఖచ్చితంగా క్షమిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడంటే, ఆయన మీద ఉమ్ము వేసిన వారి గురించి, ఆయన్ను కొట్టిన వారి గురించి, ఆయనను కొరడాలతో కొట్టిన వారి గురించి, ఆయన మీద ఉమ్ము వేసిన వారి గురించి, సిలువ వేయము అక్కడున్న ప్రజలందరూ ఆయన మీద సిలువ వేయము అని చెప్పి అరిచి వారి గురించి కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయితే క్షమించు అనే పదాన్ని ఆయన ఎందుకు ఉపయోగించాడో తెలుసా? ఈ లోకంలో దొరకనిది అదొక్కటే కాబట్టి. ఈ లోకంలో ఏదైనా దొరుకుతుందో కానీ క్షమాపణ మాత్రము దొరకదంట. నిజమే కదా? ఇప్పుడు మనం పక్కన ఉంటాము, ఎవరైనా దూషిస్తారు పక్కన వాళ్ళు, మీరు క్షమిస్తారా? మిమ్మల్ని తిడతారు, మనల్ని కొడతారు, మనం క్షమిస్తాము పక్కన వాళ్ళు. వాడికి ఏదో ఒకటి చేసేయాలా, వీడిని ఏదో ఒకటి చేసేయాలా, వాడిని పాపం ఏదో ఒకటి చేసేసేయాలని చెప్పి మనం అనుకుంటాం. అయినా కూడా మన యేసయ్య ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన కొట్టిన వారి గురించి, ఆయన మీద ఉమ్ము వేసిన వారి గురించి, ఆయన కొరడాలతో కొట్టిన వారి గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్తున్నాడు. నేను ఒకరి గురించి చెప్తాను. ఒకరోజు ఒక ఖైదీ చెరసాల్లో ఉన్నప్పుడు, నిన్ను కనుక వదిలేస్తే నువ్వేం చేస్తావంటే, నాతో పాటు ఇద్దరున్నారు, ఆ ఇద్దరిని కూడా చంపేసి జైలుకి వచ్చేస్తా అన్నాడంట. చూడండి, మనుషుల మానవత్వము అలా ఉంటుందంట. మనుషుల మానవత్వము అట్లాగుంటుంది. కానీ మన యేసయ్య దగ్గర మాత్రము మేలు నొందిన జనాంగమే, రొట్టెలు రొట్టెలు మన యేసయ్య వారందరికీ, అక్కడున్న ప్రజలందరికీ పంచిపెట్టిన కూడా ఆయన మీద ఉమ్ము వేశారు, ఆయన కొట్టారు, ఆయన కొర్రలతో కొట్టారు, ఆయన మీద చీట్లు వేశారు. నువ్వే దొంగ అని చెప్పి, ఈయన కూడా దొంగ అని చెప్పి ఆయన మీద ఆయనను కొట్టారు. ఆయన మీద వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారంట. తర్వాత మనం మొట్టమొదటిగా చూసినట్లయితే, సిలువ వంటి శ్రమల్లో ఉన్నప్పుడు మనం తండ్రికి ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో దేవుని శక్తిని మనం చూస్తామంట. సిలువ వంటి శ్రమలో ఎవరైనా ఉన్నారా? హాస్పిటల్లో ఉన్నవారు, మంచం మీద నేను కదలలేనటువంటి పరిస్థితిలో ఉన్నానయ్యా, నేను నా బిడ్డలకి నేనేం చేయలేకపోతున్నానయ్యా, మా తల్లిదండ్రులకు మేమేం చేయలేకపోతున్నామయ్యా అని చెప్పి ఎవరైనా ఉన్నారా? అటువంటి పరిస్థితిలో కూడా సిలువ వంటి శ్రమలు ఎవరైనా ఉన్నారా? ఆయనకు ప్రార్థిస్తే మీరు ఖచ్చితంగా జవాబు పొందుకుంటారంట. రెండవదిగా మనం చూస్తే,
మనకు వ్యతిరేకంగా ఎవరైనా తప్పు చేస్తే యేసులా క్షమించేటువంటి ఉన్నతమైన స్థానానికి మనం ఎదగాలి. మనకు వ్యతిరేకంగా ఎవరైనా ఇప్పుడు గొడవలు జరుగుతాయి, వాళ్ళకి వ్యతిరేకంగా మనం కొంతమంది వెళ్తారు కదా, వీడికి ఇట్టే జరగాల, వీడికి తగిన శాస్త్రి జరగాల, వీడికి ఎందుకు ఇట్లాగుంది అని చెప్పి అందరూ అనుకుంటారు కదా. అట్లా ఏం లేకుండా మనం క్షమించే గుణం మనలో ఉండాలంట. మూడవదిగా మనం చూసినట్లయితే మనం చేసే ప్రతి పాపాన్ని క్షమించడానికి మన యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడంట. మన పాపమునకు పాప క్షమాపణ, మన పాపాలకి, మన అతిక్రమాలకి, మనం చేసే పాపాలన్నిటినీ ఆయన ముందు అడిగితే ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడంట. అయితే ఇక్కడ ఒక వ్యక్తి గురించి నేను చెప్తాను. రాజేంద్ర జక్కల్ అనే ఒక వ్యక్తి మన భారతదేశ రాజ్యాంగాన్ని పూణే నగరాన్ని కేంద్రంగా చేసుకొని ఆయన ఎన్నెన్నో సీరియల్ కిల్లర్స్, ఎన్నెన్నో తప్పులు, ఎన్నెన్నో పాపాలు ఏవేవో చేశాడంట. అట్లా చేస్తుండగా ఒక రోజుకి పోలీసులకి దొరికాడంట. పోలీసులకు దొరికితే ఏం చేస్తారు, హైకోర్టుకి జైల్లో వేసాక ఆయన కోర్టుకి తీసుకెళ్ళాడంట. కోర్టుకి తీసుకెళ్ళినా కూడా, హైకోర్టుకి వెళ్ళినా కూడా ఆయనకి మరణశిక్ష వేసేసేయండి, ఉరిశిక్ష వేసేసేయండి అని చెప్పారంట. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ హైకోర్టుకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి ఉరిశిక్ష ఖరారైందంట. అయితే ఆయన మనసుకి ఒక తలంపు వచ్చింది. లాస్ట్కి దేవుణ్ణి తెలుసుకున్నాడు. ఆయన లాస్ట్కి వచ్చిన తర్వాత ఒక పేపర్లో రాసుకున్నాడంట, అయ్యా నేను చేసిన తప్పులన్నిటిని నన్ను క్షమించు తండ్రి, నేను చేసిన పాపాలన్నిటినైనా నీ పాదాల కింద చెంత చేరినైనా నేను అడుక్కునే భాగ్యాన్ని దయచేయను అని చెప్పి ఆయన మారిన వ్యక్తిగా యేసయ్య పాదాల దగ్గరికి ఆయన వెళ్తున్నాడంట. అది ఆయన చేతిలో పట్టుకో ఉండగా ఒక వ్యక్తి చూశాడంట. ఒక వ్యక్తి చూస్తే ఈయన పేపర్ పట్టుకున్నాడని చూస్తే అప్పుడు ఆయనంతా ఇదంతా రాస్తున్నాడంట. యేసయ్య మేము చేసిన తప్పులే, మా పాపాలన్నింటినీ క్షమించండి. ఆయన మారిన వ్యక్తిగా యేసయ్య పాదాల దగ్గరికి ఆయన వెళ్తున్నాడంట. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితితో. వాడు ఎన్నెన్నో కిల్లర్స్, ఎన్నెన్నో పాపాలు, ఎన్నెన్నో తప్పులు అవన్నీ చేసినా కూడా లాస్ట్కి ఎక్కడికి వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్ళినా కూడా క్షమించలేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన్ని క్షమించలేదు. చివరికి మన యేసయ్య మాత్రము ఆయన క్షమించాడు. అలాగే మనం కొన్ని రెఫరెన్సెస్ చూస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చూసినట్లయితే, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి. చూడండి మన యేసయ్య ఎంత చక్కటి మాట చెప్తున్నాడు ఇక్కడ. మీ శత్రువులను ప్రేమించుడి, మీ పొరుగు వారిని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు కూడా ప్రార్థన చేయమంటున్నాడు. ఇంకో రెఫరెన్స్ కూడా మనం చూసుకున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే లాస్ట్గా, అనేకులు పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేసెను. తిరుగుబాటు చేసిన వాళ్ళ గురించి కూడా ఆయన విజ్ఞాపన చేయమని చెప్తున్నాడు. చూడండి యేసుక్రీస్తు ఆయన అక్కడ ఉన్న వాళ్ళు కూడా తిరుగుబాటు చేసిన వారి గురించి కూడా ఆయన విజ్ఞాపన చేయమంటున్నాడు. అలాగా చూడండి ఎన్నెన్నో పాపాలు, ఎన్నెన్నో తప్పులు చేసిన వారి గురించి కూడా మనల్ని క్షమించమంటున్నాడు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత, పరమ పూజించిన తర్వాత పేతురు, యోహాను పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్న సమయంలో 3000 మంది ఒకేసారి లేచి నించొని, అయ్యా మేము పాపం చేసాం, మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి, మా తప్పులన్నింటినీ క్షమించండి. ఎవరైతే ఆయన మీద ఉమ్ము వేశారో, ఎవరైతే ఆయన్ని కొట్టారో, ఎవరైతే ఆయన కొరడాలతో కొట్టారో, ఆయన మీద ఉమ్ము వేశారో, ఆయనని కుళ్ళబొడిచారో, వాళ్ళే ఆయన ఎదుట లేచి నించొని, అయ్యో మేము తప్పు చేస్తాం, మేము తప్పులు చేస్తాం, మా పాపాలని క్షమించండి తండ్రి అని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నారు. అయితే అక్కడున్న 3000 మంది అంట ఒకేసారి రక్షణ పొందారంట. ప్రియబిడ్డలారా, మీలో ఎవరైనా రక్షణ పొందకపోతే మీ పాపాలు, తప్పులన్నింటినీ ఒప్పుకొని ఆయన యందు రక్షణ పొందండి. అలాగే ఇంకోటిగా మనం చూద్దాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే పేతురు అక్కడ చక్కటి మాట అంటున్నాడు, సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. చూడండి, తెలియక చేసిన తప్పులే కానీ తప్పులే నేనని చెప్పి ఆయనకి మన యేసయ్యకు తెలుసును కదా, మీరు చేసిరని నాకు తెలుసును, తెలియక తప్పులని ఆయనను ఖచ్చితంగా క్షమిస్తాడు. అంతేకాదు మన యేసయ్య మన గురించి కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేయకపోతే మనం ఇక్కడ ఉండే వాళ్ళమే కాదు, మనం ఆయన రక్షణ పొందే వాళ్ళవే కాదు, ఆయన మన గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు ప్రియబిడ్డలారా, సిలువ వంటి శ్రమలు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరూ ఆయన యందు ప్రార్థిస్తే
మీరు ఖచ్చితంగా జవాబు పొందుకుంటారు. మీ పాపాలని, తప్పుల్ని ఆయన యందు కడగబడతాయి. అలాగే మనం వ్యతిరేకంగా ఎవరైనా తప్పు చేస్తే యేసులా క్షమించేటువంటి ఉన్నతమైన స్థానానికి మనం ఎదగాలి. ప్రియబిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, వ్యతిరేకంగా ఎవరైనా తప్పులు చేశారా, ఎవరైనా తప్పులు చేస్తుంటే ఒకరితో ఒకరు సమాధానపడి వారి యందు క్షమాపణ మీరు కలిగి ఉండాలి. అలాగే ఇంకోటిగా నేను చెప్తాను, దేవుని చిత్తంలో మనం క్షమింపబడట అంటే సిలువుకి ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. దేవుని చిత్తంలో మన పాపాలు క్షమింపబడట అంటే నిలువుకర్ర అయితే, ఇతరుల పాపాలను క్షమింపబడట అడ్డుకర్ర. గుర్తుపెట్టుకోండి ప్రియబిడ్డలారా, దేవుని చిత్తంలో మన పాపాలన్నీ క్షమింపబడట నిలువుకర్ర అయితే, మనం ఇతరుల పాపాలను క్షమించబడట కర్ర అడ్డుకర్ర. అలాగా మనం ఉంటాం. మూడవదిగా మనం చూసినట్టే, మనం చేసే ప్రతి పాపాన్ని క్షమించడానికి మన యేసయ్య సిద్ధంగా ఉన్నాడంట. ప్రియబిడ్డలారా, మీరు ఎవరైనా పాపాలు చేస్తున్నారా, ఎవరైనా తప్పులు చేస్తుంటే మాత్రం యేసయ్య దగ్గర అడిగి మీ పాపాలని, తప్పులన్నిటినీ క్షమించమని ఆయన దగ్గర అడగండి. మానవ పాపమునకు పాప క్షమాపణ. అలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే ఆయన దగ్గర మీరు ఒప్పుకోండి. అలాగే ఇంకోటిగా చెప్పి నేను ముగిస్తాను. చేసిన తప్పును ఒప్పుకునే స్వభావం నీలో ఉంటే కానీ నిన్ను క్షమించి ఆయన నిత్యానందం నీలో నింపుటకు మన యేసయ్య ఎప్పుడు సిద్ధంగా ఉంటాడంట. చూసారా, చేసిన తప్పుల్ని ఒప్పుకునే స్వభావం మనలో గనక ఉంటే ఆయన మనల్ని, మన పాపాలని, మన అతిక్రమాలను క్షమించి నిత్యానందం మనలో నింపడానికి మన యేసయ్య ఎప్పుడు సిద్ధంగా ఉంటాడంట. అలాగా ప్రియబిడ్డలారా, మనం సిలువ వంటి శ్రమల్లో ఎవరైనా ఉంటే మాత్రం ఆయన దగ్గర అడగండి, జవాబు ఖచ్చితంగా ఇస్తాడు. మనకు వ్యతిరేకంగా మనం ఎవరికి ఉండకుండా అందరూ కలిసిమెలిసి ఉండేలాగా ప్రతి ఒక్క బిడ్డ పాపాలని ఒప్పుకొని ఆయన ఎందుకు అడగబడడానికి సిద్ధంగా ఉండండి. అలాగే మూడోదిగా మనం చేసే ప్రతి పాపాన్ని క్షమించడానికి మన యేసయ్య ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ప్రియబిడ్డలారా, ఆయన మరొకసారి తండ్రి మీరేమి చేయించున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు. ఇప్పుడు నేను చెప్పిన 3 పాయింట్లు కూడా ఇదే. ఆయన చేసిన ప్రార్థనలన్నిటికీ జవాబు వచ్చిందా రాలేదా? 100% వచ్చింది. అక్కడున్న జనాలందరూ రక్షణ పొందారు కదా, వారి పాపాలని, తప్పుల్ని అన్నిటిని ఒప్పుకొని ఆయన యందు రక్షణ పొందారు. ప్రతి ఒక్కరు రక్షణ లేనటువంటి వారు రక్షణను తీసుకొని మీ పాపాలని, మీ అతిక్రమాలని తుడిచివేసి రక్షణ భాగ్యాన్ని మీరందరూ పొందుకుంటారని మరొకసారి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అంకుల్కి వందనాలు తెలియజేస్తూ, ఆంటీకి కూడా వందనాలు తెలియజేస్తూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవిస్తారని, సిలువ వంటి శ్రమలు ఎవరైనా ఉంటే ఆయన యందు మీరు మొరపెట్టండి. మనం చేసే ప్రతి పాపాన్ని క్షమించడానికి మన యేసయ్య ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. దేవుని వాక్యం దీవించుగాక.